Ambati Silks, Kanchivaram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. హైదరాబాద్ భాగ్యనగరం ఇప్పుడు క్రికెట్ ఫీవర్ తో ఊగిపోతోంది. ఒకవైపు ఆరెంజ్ ఆర్మీ సన్ రైజర్స్, మరోవైపు థాలా ధోని సేన చెన్నై సూపర్ కింగ్స్. ఉప్పల్ స్టేడియం వేదికగా ఈ రోజు రాత్రి జరగబోయే ఈ పోరు కోసం రెండు తెలుగు రాష్ట్రాల ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. కానీ స్టేడియంలో కూర్చొని తమ అభిమాన ఆటగాళ్లను చూద్దామనుకున్న సగటు క్రికెట్ ప్రేమికుడికి ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. టికెట్లు దొరకవు, దొరికినా రేట్లు తట్టుకోలేం. అసలు ఉప్పల్ టికెట్ల వెనుక జరుగుతున్న మాయాజాలం ఏంటి? 1200 టికెట్ 2500 ఎలా అయ్యింది? సామాన్యుడి క్రికెట్ కలను కార్పొరేట్ శక్తులు ఎలా దోచుకుంటున్నాయి? IPL 2026లో భాగంగా ఈ రోజు సన్ రైజర్స్ హైదరాబాద్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఉప్పల్ స్టేడియంలో మరి కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం హైదరాబాద్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే మ్యాచ్ నేపథ్యంలో టికెట్ల వ్యవహారం మరోసారి తీవ్ర వివాదానికి దారితీసింది. మ్యాచ్ పై భారీ క్రేజ్ ఉండడంతో అభిమానులు టికెట్ల కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ అందుబాటులో లేకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టికెట్ ధరలు భారీగా పెంచడం కూడా అభిమానుల్లో ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. ఉప్పల్ స్టేడియంలో సౌత్ ఈస్ట్ వెస్ట్ టెర్రస్ టికెట్ల ధరలను 1250 నుంచి 2500కు పెంచారు. ఈస్ట్ వెస్ట్ ఫస్ట్ ఫ్లోర్ టికెట్ల ధరలను 2250 నుంచి 3500కు పెంచారు. ఇక కార్పొరేట్ బాక్స్ టికెట్ల ధరలను 23,000 నుంచి ఏకంగా 33,000కు పెంచడం విమర్శలకు దారితీస్తోంది. బుకింగ్ ఛార్జీలు కూడా 300 నుంచి 2000 వరకు పెరగడం అభిమానులను మరింత అసహనానికి గురిచేస్తోంది. టికెట్లు ఆన్లైన్లో విడుదల చేసిన క్షణాల్లో అమ్ముడైపోతున్నాయి. టికెట్స్ కోసం ఆన్లైన్లో భారీ క్యూ ఉండడం, పేమెంట్ చేసే సమయంలో సోల్డ్ అవుట్ అని పడడంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. ఇదిలా ఉంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, IPL నిర్వాహకులు టికెట్ల విక్రయాల్లో పారదర్శకత పాటించడం లేదంటూ విమర్శలు వస్తున్నాయి. సామాన్యులకు అందుబాటులో ఉండాల్సిన టికెట్లను బ్లాక్ మార్కెట్ కేటుగాళ్లకు ఎలా చేరుతున్నాయి? 33,000 పెట్టి కార్పొరేట్ బాక్స్లో కూర్చునే వాళ్ళకంటే కష్టపడి సంపాదించిన 1200 పెట్టి గ్యాలరీలో అరిచే ఫ్యానే అసలైన క్రికెట్ ప్రేమికుడు. వారిని స్టేడియంకు దూరం చేయడం అంటే క్రికెట్ స్ఫూర్తిని చంపేయడమే. టికెట్లు దొరకకపోయినా టీవీల ముందు, ఫోన్ల ముందు కూర్చొని తమ టీంను సపోర్ట్ చేసే ఫ్యాన్స్ ఎమోషన్స్ ఇకనైనా మేనేజ్మెంట్కు అర్థం కావాలి అంటూ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఇవాళ మ్యాచ్కి టికెట్ల రేట్ల సేగ తగిలినట్టే చెప్పాలి.